సొల్యూషన్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, మిక్చర్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి ఓసారి చెక్ చేస్తే, మిక్చర్ అంటే 2 టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయి. వాటిలో వన్ వచ్చేసి హోమోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ వచ్చేసి హెటిరోజీనియస్ మిక్చర్స్. హోమో అంటే లాటిన్ వర్డ్ వచ్చేసి సేమ్ అని మీనింగ్ వస్తుంది. హెటిరో అంటే డిఫరెంట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే చూడండి, వాటర్ తీసుకున్నాను, వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఆయిల్ తీసుకున్నాను, ఎనీ ఆయిల్, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, ఎనీ ఆయిల్ తీసుకోండి, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో వీటిని మిక్స్ చేస్తే అవి సమ్ టైమ్స్కి 2 లేయర్స్ లాగా కనబడుతుంది. అంటే వాటర్ లేయర్ సపరేట్గా ఉంటుంది, ఆయిల్ లేయర్ అనేటువంటిది సపరేట్గా ఉంటుంది. సో 2 డిఫరెంట్ లేయర్స్ లాగా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది 2 సబ్స్టెన్స్ని మిక్సింగ్ చేసినప్పుడు. సో వీటిని హెటిరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. సో హెటిరో ఫామ్లో ఉంటే వాటిని మిక్చర్స్గా కన్సిడర్ చేస్తాము. సొల్యూషన్స్ అని ఎప్పుడు చెప్తాము అని అంటే 2 సబ్స్టెన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్కి సాల్ట్ని వాటర్లో, సాల్ట్ అనేటువంటి సాలిడ్ స్టేట్, వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్, ఈ 2 సబ్స్టెన్స్ని మిక్స్ చేసినప్పుడు సాల్ట్ అనేటువంటిది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయినప్పుడు ఫైనల్గా క్లియర్ సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇది లిక్విడ్ స్టేట్కి వస్తుంది. సో 1 స్టేట్కి వచ్చేస్తుంది, సేమ్ స్టేట్కి వచ్చేస్తుంది. దీన్నే హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాము. సో హోమోజీనియస్ మిక్చర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సొల్యూషన్.